చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లు ఏదోటి చేసుకుపోవడం అధికార పక్షానికి అలవాటు. అలాగే అధికార పక్షం ఏం చేసినా అదంతా తప్పే, అదంతా దోచేసుకుంటున్నారు అంటూ విరుచుకుపడిపోవడం ప్రతిపక్షాల ఆనవాయితీ. ఇదంతా తరతరాల రాజకీయాల చరిత్రమే. ఇదంతా ఏంటంటున్నారా? చెప్తా. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక దందాలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువుల హస్తం ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గాంధీ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చినా స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని రుజువు చేయడానికి ఆధారాలు తన దగ్గర సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. మొత్తానికి కేసీఆర్ కుటుంబం ఇసుకని జేబుల్లో వేసుకుంటుందని పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో.